హాయ్ ఫ్రెండ్స్, ఆర్జీ త్రిబుల్8 కుకింగ్ ఛానల్. ఈ రోజున ఎండుమిర్చి టమాటాతో ఎలా పచ్చడి చేయాలనేది చూద్దాం. రోటి పచ్చడి చాలా టేస్టీగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున ఆ పచ్చడి రెడీ చేసుకుంటాకి చాలా సిద్ధంగా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా లాస్ట్ వరకు చూడండి వీడియో, లేకపోతే మధ్యలో స్కిప్ చేసేసారంటే మటుకు మీకు అర్థం కాదు. ముందుగా 4 టమాటాలు తీసుకున్నాను. ఆ టమాటాలను ముందుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గ్యాస్ పై వెలిగించుకొని కళాయి పెట్టుకుని తగినంత నూనె వేసుకొని ఎండుమిర్చి దాంట్లో యాడ్ చేసుకొని చక్కగా దోరగా వేయించుకొని అన్నింటిని కూడా పక్కగా తీసుకోవాలి, ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు కొంచెం వేసుకోవాలి, 1 గ్రామ్ వేసాను. జీలకర్ర కొంచెం 1 స్పూన్ వేసాను. కరివేపాకు కొంచెం లాస్ట్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత దాంట్లో యాడ్ చేశాను. వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని ముందుగా కోసుకున్న టమాటాలు దాంట్లో యాడ్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. సాల్ట్ కొంచెం, చింతపండు కొంచెం వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వాన సమయంలో చక్కగా ఈ పచ్చడి చేసుకుంటే వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు, రొట్టెలు వేసుకోవచ్చు, తర్వాత చపాతీల్లో అలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాలని నూరుకుందాం దాంట్లో వేసుకొని. జలుబులు దగ్గులు ఉన్న వాళ్ళకి కూడా ముసలి టైంలో చక్కగా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. బాగా నూరుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం, దాంట్లో వేసుకొని చక్కగా మెత్తగా నూరుకోవాలి. సాల్ట్ కొంచెం, సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ వేసాను. వెల్లుల్లిపాయలు కొంచెం, తర్వాత ఆనియన్స్ కొంచెం, అవి కూడా బాగా నలిగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మొత్తం ఒకేసారి అయితే బాగోదు, కొన్ని కచ్చిపచ్చిగా కూడా నూరుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, శుభ్రంగా నూరుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.